పశ్చిమ బెంగాల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హత్య ఘటన సంచలనం సృష్టిస్తుంది. కాలేజ్ కి చెందిన నలుగురు పీజీటీ వైద్యులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి కాలేజ్లో ఏం జరిగింది అనే విషయంపై వారి నుంచి పలు వివరాలు సేకరించనుంది సీబీఐ. సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ సీజీఓ కార్యాలయంలో వైద్యులను విచారిస్తున్నారు. మరోవైపు వైద్యురాలిపై ఘటన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్య కేసును స్వాధీనం చేసుకున్న సీబీఐ గురువారం అర్ధరాత్రి బాధితురాలు తల్లిదండ్రులతో మాట్లాడింది. 5 వైద్యులు, మాజీ మెడికల్ సూపరింటెండెంట్స్ జాతి విభాగం అధిపతిని సీబీఐ ప్రశ్నించింది. మెడికో హత్య ఉదంతం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. బాధితురాలకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు. నో సేఫ్టీ నో డ్యూటీ అని పలు నినాదించారు. ఇక వైద్యులపై దాడులు ఆగాలన్నారు. హాస్పిటల్స్ ఇళ్లతో సమానమని వాటిపైన దాడులు చేయడం ఏంటన్నారు. తెలంగాణలోని గాంధీ హాస్పిటల్లో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పోరాటం ఇప్పట్లో ముగియదని, అవసరమైతే ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఇక వైద్యురాలిపై జరిగిన క్రూరమైన చర్యకు వ్యతిరేకంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మోడర్స్ మెడిసిన్స్ డాక్టర్ల సేవలు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఓ ప్రకటన చేసింది.